గాయ్స్ ఈ రోజు వచ్చి పన్నీరు మిల్ మేకర్ బిర్యానీ చేస్తున్నాము. ఎట్లా చేస్తామో దాన్ని చూపిస్తాము మీకు, చూడండి. వేస్తున్నాం ఫస్ట్ అంటే పామ్ ఆయిల్ వేస్తే కొంచెం టేస్ట్ తక్కువగా ఉంటుంది, మనం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటాము. దాంతోపాటు నెయ్యి కూడా యాడింగ్ చేస్తాం లాస్ట్ లో. తయారు చేసే విధానం పెడుతున్నాను చూడండి. ఈరోజు సండే కదా స్పెషల్. ఏమి వేస్తాను చూసారా, ఇదిగోండి ఆకు, మొగ్గ, లవంగాలు, చెక్క. ఇది వచ్చి దీని పేరు ఏంటక్క, జాజు పత్రి. ఇవి వేస్తున్నాం. లవంగాలు బ్యాగ్ ఎక్కువ ధాన్యం వేసాము. బాగా ఎర్రగా అరవచ్చుకోవాలి కదా. అల్లం పేస్ట్ వేస్తున్నాను 2 టీ స్పూన్లు. బాగా పెద్దగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ టమాటా, మూత పెట్టేసుకుంటే 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే ఇదిగోండి టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఏవైనా మన మామూలు దాంట్లో నాన్ వెజ్లో బెల వస్తుంది, అయితే ఫ్రై కూడా బెల అవుతుంది. ఇదండి పుదీనా, కొత్తిమీర. ఇదిగోండి పెరుగు, ఇది మా స్టైలు, బాగుంటుంది, వేసుకోండి టేస్ట్. రెండు స్పూన్లు వేసుకున్నాను. వెన్న పెరుగు మరిపాలు ఉంది, పెరుగు బాగా తింటే టేస్టింగ్ సూపర్ ఉంటుంది, చేస్తుంటే నవ్వుతుంది. పొడి చిటికి వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మనకు తగిన కారం వేసుకోవాలి. మనం ఎంత తింటామంటే నేను 1.5 స్పూన్ వేస్తున్నాను. ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకోవాలి. అరవాగండి. నెక్స్ట్ వచ్చి మిల్ మేకర్ వేసుకోవాలి. ఇట్లా చేస్తున్నాము, మీరు కూడా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. తగినంత వేసుకోవాలి. టూ గ్లాస్ పోసాము. ఇప్పటికి ఎన్ని గ్లాసులు ఉన్నాయి అక్క? 3 గ్లాసులకి 4. ఐదు గ్లాసులు 5 గ్లాసులు. ఇప్పుడు మనం చూసారా అట్లా ఉండాలి. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్
రైస్ వేసుకున్నాము కాబట్టి మూత పెట్టేసుకుంటే ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ రెసిపీ అయిపోయింది. చూడండి ఎట్లా ఉందో, వేడిగా టేస్టీగా ఉంది. దీన్ని చూసి చెప్తాడు మా ఆయన ఎట్లా ఉందని. కృష్ణ టేస్ట్ చేసి చెప్తాడు ఎట్లా ఉందని. అలాగే వస్తుంది. మా భార్య పైన ఫ్రైడ్ రైస్ చేసింది, టేస్ట్ చూడమంది, చూస్తున్నా. సూపర్, చాలా బాగుంది, చాలా బాగుంది. పన్నీర్ కూడా ఇంగ్రీడియంట్స్ కాబట్టి చాలా రుచిగా ఉంది. దాంట్లో అది కూడా వేసాను. చాలా బాగుంది, ట్రై చేయండి. మిల్ మేకర్ కూడా వేసాను కృష్ణ. రాలేదా? చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్.